ప్రెజెంట్ $80 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్ నెక్స్ట్ 2-3 వీక్స్‌లోనే ఏకంగా పర్ బ్యారెల్ $150కి రీచ్ అవ్వచ్చని చెప్పి ఖతార్ మినిస్టర్ చేసినటువంటి ఈ కామెంట్స్‌తో ఆల్రెడీ మార్నింగ్ నుంచి మార్కెట్‌లో కొంత నెగెటివ్ మొమెంటం కనపడుతుంది కదా! దాని తర్వాత మరింత ప్రెషర్ అయితే మార్కెట్‌లో క్రియేట్ అయింది. సో నిజంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు నెక్స్ట్ 2-3 వీక్స్‌లోని $150కి రీచ్ అవుతాయా? ఒకవేళ అయినట్లయితే మన ఇండియా పరిస్థితి ఏంటి? క్రూడ్ రిలేటెడ్‌గా ఇంత ఇష్యూ జరుగుతుంది కదా! యూఎస్ ఇప్పుడు ఏం స్టెప్స్ తీసుకుంటుంది? అంటే వార్‌కి కారణమే యూఎస్ కదా! సో ఏం స్టెప్స్ తీసుకుంటుంది? వీటన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా కర్ణాటక గవర్నమెంట్ లిక్కర్ కంపెనీస్ రిలేటెడ్‌గా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. దాంతో ఈ రోజు సెషన్‌లోని లిక్కర్ స్టాక్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. అండ్ అంతే కాకుండా ఆర్‌వీఎన్ఎల్ అండ్ ఇర్కాన్ రిలేటెడ్‌గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనిపిస్తుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1097 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,918 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 315 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,450 పాయింట్స్కి క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.15% కరెక్ట్ అయింది. నిన్న ఇరాన్ యుఎస్ తోని డీల్ కి ముందుకొచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా. కానీ దీని రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మార్నింగ్ రెస్పాండ్ అవుతూ ఇరాన్ ని చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేసాం, వీళ్ళకి చెందినటువంటి ఎయిర్ బేస్లన్నీ డిస్ట్రాయ్ చేసేసాం, అండ్ అంతేకాకుండా వీళ్ళకి చెందిన వార్ షిప్స్ ని కూడా డిస్ట్రాయ్ చేసేసాం. ఇరాన్ సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ బాలేదు. దీంతో ఇరాన్ ముందుకొచ్చి డీల్ రిలేటెడ్ గా మమ్మల్ని అప్రోచ్ అవుతుంది, కానీ మేమైతే మీరు ఆల్రెడీ లేట్ అయిపోయారని చెప్పేసి క్లియర్ గా ఇరాన్ కి చెప్పేసాం. ఇరాన్ పైన స్ట్రాంగ్ గా అటాక్ చేస్తాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఇతని దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఓవరాల్ గా ఇరాన్ ని వీళ్ళ గ్రిప్ లోకి తీసుకురావడానికి యుఎస్ అయితే క్లియర్ గా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వార్ ఆగిపోయింది అనుకోండి, ఈ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపినా కూడా యుఎస్ ఏవైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా కండిషన్స్ పెడుతుందో ఆ కండిషన్స్ కి ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు అని చెప్పి యుఎస్ భావిస్తున్నట్టుంది. ఎందుకంటే నిన్న వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా, ఇరాన్ ని యుఎస్ గ్రిప్ లోకి తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇరాన్ నుంచి చైనా ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా యుఎస్ ని క్రాస్ అవ్వచ్చు అని చెప్పి యుఎస్ కి భయం ఉంది కదా. సో దానిలో భాగంగానే ఇరాన్ ని గ్రిప్ లోకి తీసుకుని చైనాని అయితే ఇబ్బంది పెట్టాలని చెప్పి యుఎస్ భావిస్తున్నట్టుంది. సో దానిలో భాగంగానే ఇరాన్ ఈ పీస్ టాక్స్ కి ముందుకు వచ్చినా కూడా యుఎస్ అయితే ఆ డిస్కషన్స్ రిలేటెడ్ గా ముందుకు వెళ్ళట్లేదు. ఫర్దర్ గా కూడా వీళ్ళ పైన దాడులు జరిపి వీళ్ళని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి ఇరాన్ ని వీళ్ళ చేతిలోకి తీసుకొచ్చి అక్కడ లీడర్షిప్ కూడా యుఎస్ మాట వినే లాంటి వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి యుఎస్ అయితే ప్రయత్నిస్తున్నట్టుంది. బట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏం టర్న్ అవుతాయి, అసలు వెనకాల ఏం జరుగుతుంది, వీటి రిలేటెడ్ గా మనం క్లియర్ గా చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ వార్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుగానే మనం చూడొచ్చు. ఇరాన్ కొంత వీక్ అవుతున్నా కూడా పరిస్థితి ఎలా ఉంది, ఇరాన్ అయితే ఫైట్ బ్యాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. దాంతో ఇరాన్ అయితే ఫైట్ బ్యాక్ చేస్తున్నది, కానీ వార్ ఇంటెన్సిటీ అయితే డే బై డే కొంత తగ్గుతానే వస్తుంది. బట్ స్టిల్ ఈ వార్ కంటిన్యూ అవుతుండడం వలన క్రూడ్ ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి కదా. ఆల్మోస్ట్ క్రూడ్ ప్రైస్లు $80 ని క్రాస్ చేసాయి. సో క్రూడ్ ప్రైస్ పెరిగినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా మన ఎకానమీ మీద పడుతుంది. కాబట్టి మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అనేది చూసాం. క్రూడ్ ఇంతలా ఇంపాక్ట్ అవుతుందంటే క్రూడ్ సప్లైస్ అయితే ఆగుతున్నాయి కదా. సో క్రూడ్ సప్లైస్ ఆగుతుండడం వలన కంట్రీస్ ఇబ్బంది పడకూడదు అండ్ సప్లై అనేది ఆగిపోకూడదు అని చెప్పి యుఎస్ అయితే రష్యా మీద విధించినటువంటి శాంక్షన్స్ ని కొంతవరకు తొలగించవచ్చు అని చెప్పి నిన్న వీడియోలోనే మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడొచ్చు కూడా. సో అదే యుఎస్ ఆ స్టెప్ అయితే తీసుకుంది. నెక్స్ట్ 30 days పాటు రష్యా నుంచి క్రూడ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి యుఎస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్ గా జరిగినటువంటి ట్రేడ్ డీల్ లోని మనం రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్స్ అయితే తగ్గిస్తా ఉన్నాం. ఆల్రెడీ తగ్గించింది కూడా మన గవర్నమెంట్. బట్ ఇప్పుడు క్రూడ్ సప్లైసే మనకి మిడిల్ ఈస్ట్ నుంచి చాలా వరకు డిస్రప్ట్ అవుతున్నాయి కదా. దానివల్ల ఏంటంటే క్రూడ్ సప్లై ఆగిపోకూడదు కాబట్టి యుఎస్ అయితే ఈ విధమైన డిసిషన్ తీసుకుంది. ఓవరాల్ గా చూస్తే క్రూడ్ అవైలబిలిటీ రిలేటెడ్ గా మనం పెద్ద వరి అవసరం లేదు. ఎందుకంటే మనకి రష్యా నుంచి క్రూడ్ సప్లైస్ బాగానే వస్తాయి. ఆల్రెడీ రష్యా ప్రీవియస్ గా కూడా చెప్పింది, ఒకవేళ ఇండియా ఇబ్బంది పడితే ఇండియాకి డెఫినెట్ గా మేము క్రూడ్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి రష్యా అయితే చెప్పింది. సో ఆ విధంగానే స్టెప్స్ పడుతున్నాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నో మన దగ్గర క్రూడ్ నిల్వలు తగ్గిపోతే మనకి క్రూడ్ సప్లై రాదు, వీటి రిలేటెడ్ గా అయితే భయపడవసరం. కాకపోతే ఈ రోజు ఖతార్ ఎనర్జీ మినిస్టర్ వచ్చి పర్ బ్యారెల్ క్రూడ్ $150 ని నెక్స్ట్ 2-3 వీక్స్ లోనే రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన కామెంట్ చేశారని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని మనం చెప్పలేం. ఎందుకంటే వార్ జరుగుతున్నప్పుడు జనరల్లీ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇటువంటి న్యూస్లు కనపడతానే ఉంటాయి. దీని రిలేటెడ్ గా ఖతార్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అన్నది మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో నిజంగా క్రూడ్ $82 నుంచి $150కి రీచ్ అయిపోద్దా, దట్టు 2-3 వీక్స్ లోనే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతాయా అంటే
ఏంటంటే అలాంటివి జరగకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉందో అది బ్లాక్ అవుతుండడం వల్లే కదా మెయిన్ క్రూడ్ సప్లైస్ అనేవి నిలిచిపోతున్నాయి. కాకపోతే ఇరాన్ వచ్చి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఎక్సెప్ట్ యుఎస్, యూరప్ అండ్ ఇజ్రాయెల్ వీళ్ళకే ఓపెన్ చేయం తప్ప రిమైనింగ్ అన్ని కంట్రీస్ కి కూడా ఓపెన్ చేస్తాం, అక్కడ సప్లైస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తెలియదు కానీ బట్ ఇటువంటి సిచ్యువేషన్స్ లోని ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫ్రీగా జరగదు కాబట్టి డెఫినెట్ గా కొంత క్రూడ్ సప్లై పైన అయితే ఈ రీజన్ లో ఇంపాక్ట్ అయితే పడుతుంది. దానివల్ల కొంత క్రూడ్ ప్రైస్లు అయితే పెరగచ్చు కానీ ఇమీడియట్ గా క్రూడ్ ప్రైస్ $80 నుంచి $150 కి రీచ్ అయిపోద్దా అంటే ఆల్మోస్ట్ అలా రీచ్ అవ్వకుండానే ప్రతి కంట్రీ కూడా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే క్రూడ్ సప్లైస్ ఆగిపోయి క్రూడ్ ప్రైస్లు అంత పెరిగిపోతే ఓన్లీ ఇండియా ఒకటే ఇంపాక్ట్ అవుతుంది కదా, ప్రతి ఒక్క కంట్రీ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా క్రూడ్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసేటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీస్ అన్నిటి మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి యుఎస్ కూడా క్రూడ్ ప్రైస్లు అంత పెరగకుండా డెఫినెట్ గా వేరే స్టెప్స్ అయితే తీసుకుంటుంది. దానిలో భాగంగానే రష్యా నుంచి క్రూడ్ ని పర్చేస్ చేయడానికి అలో చేసింది. అండ్ అంతేకాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా త్వరలోనే ఓపెన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే వార్ జరుగుతున్న తర్వాత ఇరాన్ వీక్ అయిపోతుంది కదా, సో అలా వీక్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ అయితే ఓపెన్ చేసేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఇరాన్ కూడా క్రూడ్ రెవెన్యూస్ పైన డిపెండ్ అయి ఉన్నది కాబట్టి కంప్లీట్ గా క్రూడ్ ఎక్స్పోర్ట్స్ ని వాళ్ళు ఆపేసుకున్నారు అనుకోండి, వార్ లో ఫైట్ చేయాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రావు. కాబట్టి ఇరాన్ కూడా ఈ పాయింట్ ని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరీ క్రూడ్ ప్రైస్లు అయితే $150 అలా టచ్ అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏం జరుగుతుంది అన్నది. బట్ హోప్ఫుల్లీ చూసినట్లయితే అంత అయితే టచ్ అవ్వకపోవచ్చు అని చెప్పి వేరే అనలిస్టులు కూడా చెప్తున్నారు. అంటే $100 వరకు రీచ్ అవ్వచ్చు మైట్ బి, అంటే వార్ ఎక్కువ రోజులు కొనసాగి ఒక 1 month అలా కొనసాగింది అనుకోండి, $100 వరకు రీచ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అన్నది మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. బట్ దీని యొక్క ఇంపాక్ట్ అంటే క్రూడ్ పెరిగితే డెఫినెట్ గా మన ఎకానమీ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఎన్ని రోజులు ఆ ప్రైస్లు అలా కొనసాగుతాయి అన్నది మనం చూడాలి. ఓన్లీ షార్ట్ పీరియడ్కే అది ఒకవేళ జరిగి అగైన్ క్రూడ్ ప్రైస్లు పడ్డాయి అనుకోండి, అంటే సప్లై పెరిగింది అనుకోండి, ప్రైస్లు పడతాయి కదా, అలా పడ్డాయి అనుకోండి, పెద్దగా వరి అవసరం లేదు. బట్ కొంత ప్రొలాంగ్ అయితే మాత్రం డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఇండియా పైన పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ తోనే సెకండ్ హాఫ్ లో మన మార్కెట్లో అయితే మరికొంత ప్రెషర్ క్రియేట్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీకెండ్ లోని వార్ రిలేటెడ్ గా మరికొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది మార్కెట్ కి. ఈ వీకెండ్ వరకు ఏం జరుగుతుంది అన్నది మనం చూసినట్లయితే నెక్స్ట్ వార్ ఇంటెన్సిటీ ఎలా ఉండొచ్చు, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మరీ భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. మన మీడియాలో ఏదైతే చూపెడుతున్నారంటే మరి వార్ ఇంటెన్సిటీ ఇలా ఉంది అలా ఉందని ఏదైతే చూపెడుతున్నారో అదంత కరెక్ట్ కాదు. మీకు ఇక్కడ ఒక వీడియో అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఎన్డీటీవీ ఒక యాంకర్ అనుకుంటాను, ఇతను ఇజ్రాయెల్ లో ఉన్నారు, ఆయనే రిపోర్ట్ చేస్తున్నారు చూడండి. వార్ లో ఉన్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి ప్రజలే చాలా పీస్ఫుల్ గా ఉన్నారు, అక్కడ జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ అది ఆడుకుంటున్నారు అని చెప్పి ఆయన ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నారు. అంటే ఆయన అక్కడే ఉన్నారు కదా, వీడియో రికార్డ్ చేసి అయితే షేర్ చేయడం జరిగింది. వార్ లో ఉన్న కంట్రీ అంత పీస్ఫుల్ గా ఉన్నది కానీ మనం అంటే క్రూడ్ ప్రైస్లు పెరుగుతున్న వల్ల మన కంట్రీ పైన ఇంపాక్ట్ ఉంటుంది కానీ మరి మీడియాలో చూపెడుతున్నట్టుగా మరి ప్రతి కంట్రీ కూడా అంత ఇంపాక్ట్ అయిపోతుందంటే అంత ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఈవెన్ నాకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్తున్నారంటే ఎస్ డెఫినెట్ గా వార్ యొక్క ఇంపాక్ట్ కొంత ఉన్నది కానీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ అయితే నార్మల్ గానే నడుస్తుందంట. పిల్లలకి మైట్ బి స్కూల్ కి వెళ్లకుండా ఆన్లైన్ లో క్లాసెస్ జరుగుతుంటే నేను మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీస్ కి కూడా వెళ్తున్నా అని చెప్తున్నారు. ఆయన ఉన్నది కూడా బహ్రీన్ లో, బహ్రీన్ పైన అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి మీడియాలో చూపెడుతున్నారు కదా, ఆయన బహ్రీన్ లో ఉన్నారు, ఆఫీస్ కి అదే వెళ్తున్నారు. రెగ్యులర్ లైఫ్ అయితే లేదు కానీ మరీ అంత భయపడాల్సిన పని లేదు, మీడియాలో చాలా కొంత ఎక్కువగా చూపెడుతున్నారని చెప్పి ఆయన దగ్గర నుంచి అంటే ఆయనే నాతో డైరెక్ట్ గా చెప్పారు కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి కొన్ని రోజులు దీని యొక్క ఇంటెన్సిటీ అయితే తగ్గచ్చు, మరి అంత కంగారు అయితే పడకండి. వన్స్ ఇంటెన్సిటీ తగ్గితే మార్కెట్స్ లో కూడా రికవరీ అనేది కనపడుతుంది. అండ్ వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లో మనకి వాలటిలిటీ అయితే కనపడుతుంది. ఎందుకంటే వార్ ఇంటెన్సిటీ అయితే తగ్గచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి. దాంతో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కొంత వాలటైల్ గానే మూవ్ అవుతున్నాయి. ఫస్ట్ లో కొంత పెరిగినా కూడా దాని తర్వాత కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ అదే లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరికొంత అయితే ఫాల్ కూడా కనపడుతుంది ఒక్కోసారి. సో వార్ ఇంపాక్ట్ కనుక తగ్గిపోయినట్లయితే డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఉండేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఐటీ సెక్టర్ లోని వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి జాబ్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చాయి, మనం డిస్కస్ చేసుకున్నాం కూడా కదా. ఇప్పుడు ఒరాకిల్ వాళ్ళు కూడా వాళ్ళ పైన డేటా సెంటర్ కాస్ట్ ఏదైతే పడుతున్నదో ఆ కాస్ట్ ని తగ్గించుకునేందుకు గాను వీళ్ళు ఫ్రెష్ గా థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే కట్ చేస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఒరాకిల్ అనే కాదు, ఈ వీక్ లో అమెజాన్ కూడా మళ్ళీ జాబ్ కట్స్ అయితే చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వేరియస్ ఎకానమీస్ ఇంపాక్ట్ అవుతుండడంతో పాటుగా ఏ రిలేటెడ్ డిస్రప్షన్ వలన కూడా ఐటీ సెక్టర్లోని క్లియర్గా జాబ్ కట్స్ అయితే కనపడుతున్నాయి. ఇవి ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతాయి అన్నది మనం చెప్పలేం, ఎందుకంటే యుఎస్ ఎకానమీలో ఇంకా ఫుల్ ఫ్లెజ్గా
రికవరీ అయితే కనపడట్లేదు కదా. సో దానివల్ల కొంతవరకు జాబ్ కట్స్ జరుగుతున్నట్లయితే ఆటోమేషన్ వల్ల కూడా కొన్ని జాబ్స్ అయితే పోతున్నాయి ఆల్రెడీ. సో అందుకని ఐటీ సెక్టర్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఈ టైంలోని కొన్ని జాగ్రత్తలు అయితే డెఫినెట్గా తీసుకోవాలి. ఒకవేళ జాబ్ ఎవరిదైనా పోయినా కూడా, ఎవరిది పోకూడదు, బట్ పోయినా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఒక 6 monthsకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అయితే మీరు మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీ లోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ లోన్స్కి సరిపడా ఈఎంఐస్ పే చేయడానికి అండ్ అలాగే మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ సరిపడా ఓవరాల్గా ఒక 6 monthsకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఎఫ్డీలో కావచ్చు, డెట్ ఫండ్స్లో కానీ సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ జాబ్ పోయినా కూడా తిరిగి మనకి జాబ్ వచ్చేంత వరకు ఆ డబ్బులు ఉంటాయి కాబట్టి మన పైన మరీ అంత ప్రెషర్ ఉండదు. డెఫినెట్గా జాబ్ని అయితే మనం పీస్ఫుల్గా సెర్చ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే, నాకు కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మరొక ఇన్సూరెన్స్ ఎందుకని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ ఇలా జాబ్ కట్ అయినటువంటి టైంలోని మనకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్ని హాస్పిటల్ బిల్కే వెళ్ళిపోతాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డెఫినెట్గా మీకు కంపెనీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇండివిజువల్గా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ 2 జాగ్రత్తలు అయితే డెఫినెట్గా తీసుకోండి. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు డిటోకి అడ్వైజర్ దగ్గర మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ కనుక బుక్ చేసుకున్నారనుకోండి, ఆ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం మ్యాండేటరీగా తీసుకోండి. ఈ డిటో యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియో డిస్క్రిప్షన్లోను, కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో మనం మాట్లాడుకోవాల్సింది లిక్కర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది లిక్కర్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి కారణం కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ లిక్కర్ పాలసీ. సో ముందు పాలసీ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఏ స్టాక్స్ బెనిఫిట్ పొందుతాయి అన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ కర్ణాటక గవర్నమెంట్ యొక్క ప్రీవియస్ లిక్కర్ పాలసీలో భాగంగా స్టేట్లోని ఏవైతే లిక్కర్ కంపెనీస్ వాళ్ళ లిక్కర్ని సేల్ చేస్తాయో ఆ ఫైనల్ ప్రైస్ అన్నది కర్ణాటక గవర్నమెంట్ ఫిక్స్ చేసేది. దీనివలన లిక్కర్ కంపెనీస్కి కర్ణాటకలో ఫ్రీ హ్యాండ్ అన్నది ఉండేది కాదు. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ ప్రైస్ ఫిక్సేషన్ రూల్ ఏదైతే ఉందో దాన్ని అయితే గవర్నమెంట్ తీసేసింది. దీనివల్ల వీళ్ళకి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అన్నది దొరుకుతుంది. కాబట్టి ఓవరాల్గా లిక్కర్ కంపెనీస్ వాళ్ళకి నచ్చిన ప్రైస్ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అండ్ దాని ద్వారా వాళ్ళు బెనిఫిట్ కూడా పొందుతారు. అండ్ ఇలా లిక్కర్ కంపెనీస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వలన ఓవరాల్గా ప్రైస్ పెంచి అమ్మారు అనుకోండి, దానివల్ల గవర్నమెంట్కి కూడా ఎక్కువగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. సో అది ఒక రకంగా గవర్నమెంట్కి కూడా బెనిఫిటే. సో దాంతోనే కర్ణాటక గవర్నమెంట్ అయితే ఈ డిసిషన్ తీసుకుంది. సో ఈ న్యూ లిక్కర్ పాలసీ ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ తీసుకొస్తుందో దానివల్ల కర్ణాటక స్టేట్ లో ఎక్కువగా సేల్స్ చేసేటువంటి కంపెనీస్ లైక్ మనం మాట్లాడుకోవాలంటే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి ఇక్కడ బాగానే వాల్యూమ్స్ జరుగుతాయి. దానివల్ల తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యునైటెడ్ బ్రెవరీస్ ఈ రెండింటికి కూడా కర్ణాటకలోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. కాబట్టి ఈ 2 కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ గానే మనం చూడొచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే రైల్వే స్టాక్స్ లైక్ ఇర్కాన్ అండ్ ఆర్వీఎన్ఎల్ స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీనికి రీజన్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఇర్కాన్ అండ్ ఆర్వీఎన్ఎల్ ఈ రెండింటిని కూడా మర్జ్ చేయడానికి రైల్వే మినిస్ట్రీ ప్రపోజ్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు అయితే రిపోర్ట్ చేశాయి. నా ఇలా రిపోర్ట్ చేయడంతో ఒక్కసారి మనకి 2 స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయిన తర్వాత ఇర్కాన్ వాళ్ళు అయితే దీని క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటువంటి నెగోషియేషన్స్ ఏమైనా జరుగుతున్నట్టుగా యాజ్ ఆఫ్ నో మాకైతే ఎటువంటి ఐడియా కూడా లేదు. అంటే మీడియా ప్లాట్ఫామ్స్ లో వస్తున్నట్టుగా న్యూస్ అయితే మాకైతే ఎటువంటి ఐడియా లేదని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ స్టిల్ ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్టాక్స్ లో పాజిటివ్ మూమెంట్ అయితే కంటిన్యూ అయింది హోప్స్ తోని. నిజంగా ఈ మర్జర్ జరుగుతుందా లేదా అన్నది మనకి త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వలన ఫార్మా కంపెనీస్ పైన బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ తోని షిప్పింగ్ కాస్ట్ $4,000 to $8,000 వరకు పెరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ తోని ఏవైతే షిప్స్ ట్రావెల్ చేయాలన్న ఏదైనా సరే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కదా. దానివల్ల ఈ షిప్పింగ్ పైన ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోవడంతో పాటు ఓవరాల్ గా కాస్ట్ అయితే పెరుగుతున్నదని అండ్ అంతేకాకుండా ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఇప్పుడు టఫ్ అవుతున్నది. కాబట్టి ఓవరాల్ గా ఈ అరబ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఫార్మా కంపెనీస్ యొక్క నెంబర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మన ఇండియన్ కంపెనీస్ చేసేటువంటి ఓవరాల్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ లోని ఈ రీజియన్ నుంచి 5.5% వరకు కంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఈ రీజియన్ కి ఎక్కువగా ఏవైతే ఫార్మా కంపెనీస్ ఎక్స్పోర్ట్
చేస్తుంటాయో డెఫినెట్ గా ఆ ఫార్మా కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ 16 years బిలో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని చెప్పి చూస్తున్నదని చెప్పి ప్రీవియస్ గానే అప్డేట్ వచ్చింది కదా. దీని రిలేటెడ్ గా కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. వాళ్ళ బడ్జెట్ లో భాగంగా చిన్న పిల్లల పైన సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఓవరాల్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ అది కూడా దెబ్బతింటుంది. కాబట్టి 16 years బిలో ఉండేటువంటి చిల్డ్రన్ కి సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన అయితే అనౌన్స్ చేశారు. సో కర్ణాటక గవర్నమెంట్ తీసుకునేటువంటి ఈ స్టెప్ ఒక రకంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే పిల్లల పైన సోషల్ మీడియా ఇంపాక్ట్ రోజు రోజుకి పెరిగిపోతున్నది. సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. సో మీరే అనుకుంటున్నారు కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇటువంటి స్టెప్ ని రిమైనింగ్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారా? ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. నెక్స్ట్ DCX సిస్టమ్స్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 68 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఎయిర్ బోర్న్ అప్లికేషన్స్ కోసం అని చెప్పి వీళ్ళు కస్టమ్ మేడ్ యాంటీనా అండ్ పవర్ సప్లైస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో DCX సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న వీడియోలోని మనం మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి 99,000 crores వర్త్ డిఫెన్స్ డీల్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వచ్చినటువంటి న్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా మ్యాస్గాన్ డాక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ గవర్నమెంట్ అండ్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ మధ్యన CNC నెగోషియేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయని అండ్ ఈ ప్రపోజల్ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళ అప్రూవల్ కోసం అని చెప్పి వెళ్ళింది. ఇంకా దీని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ కూడా లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంకా అప్రూవల్ కి వెళ్ళింది కదా. ఒకవేళ అప్రూవల్ కనుక వచ్చినట్లయితే దీని రిలేటెడ్ గా వీళ్ళకి కాంట్రాక్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మెన్షన్ గైస్. అండ్ ఈరోజు డైలీ మెన్షన్ క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డిస్కస్ చేసుకున్నాం కదా. మీరు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే డీటెయిల్ లో కాల్ బుక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. డీటెయిల్ యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు వీడియోలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.